రేపు లోక్సభకి ఏపీ సంబంధిత బిల్లు అమరావతి చట్టబద్ధత వైపు మరో అడుగు. రేపు కేబినెట్ ఆమోదం తర్వాత సభ ముందుకు బిల్. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వేగవంతం. 3 సంస్థల సాయంతో తొలి క్వాంటమ్ కంప్యూటర్. దేశీయంగా హార్డ్వేర్ తయారీ లక్ష్యమన్న సీఎం. మీ క్రిమినల్ క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. జగన్ కు కొల్లు రవీంద్ర కౌంటర్లు. చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అంటోన్న మంత్రి. పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే నిరసన. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ కోసం ఎస్పీతో ఎమ్మెల్యే వాగ్వాదం. ఎస్పీ ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. సంజీవని ప్రాజెక్టుపై సీఎం సమీక్ష. జులై కల్లా రాష్ట్రం అంతా అమలు చేయాలన్న సీఎం. ప్రజారోగ్యం కోసం గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు. ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. బకాయిల విడుదలలో జాప్యం చేశారని నిరసన. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిలు. ప్రజాస్వామికంగానే మూసి పునరుజ్జీవ పనులు. ప్రజలు అభిప్రాయాలు ఆన్లైన్లో నమోదు. విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ. గత ప్రభుత్వం తీరు వల్లే జల దోపిడీ. ఏపీ నీటి తరలింపును ఆపాలన్న జూపల్లి. అప్పుడే అడ్డుకోవాల్సిందన్న నిరంజన్ రెడ్డి. సిఆర్ పాటిల్ వ్యాఖ్యల్ని ఖండించిన హరీష్. కాళేశ్వరంపై పాటిల్ రేవంత్ వ్యాఖ్యలకు తేడా లేదు. కాంగ్రెస్ బీజేపీ బంధం బయటపడిందన్న హరీష్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కు ఉత్తమ్ లేఖ. తెలంగాణలో ఆటోల గ్యాస్ కొరతపై వివరణ. అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని కోరిన మంత్రి. భూ కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. కాట శ్రీనివాస్ కు మహిపాల్ రెడ్డి సవాల్. హరీష్ పై అవాకులు చవాకులు పేలొద్దన్న నేత. నేటితో ముగిసిన ఆపరేషన్ కగార్. 2 ఏళ్లలో 721 మంది లొంగుబాటు. గణపతి లొంగిపోవాలన్న తెలంగాణ డీజీపీ. హైదరాబాద్ లో అమిత్ షా దిష్టి బొమ్మ దగ్ధం. గద్దర్ను అవమానించారన్న కాంగ్రెస్ నేత. అమిత్ షా సారీ చెప్పాలన్న రోహిత్ ముదిరాజ్. డ్రగ్స్ కేసులో మరో 3 రోజుల కస్టడీకి అనుమతి. రోహిత్, రితేష్, నమిత్ శర్మలకు రెండోసారి కస్టడీ. 3 రోజుల పాటు విచారణ. తుంగభద్ర డ్యాం గేట్ల పరిశీలన. 33 గేట్ల మార్పు ఒక చరిత్ర అన్న పయ్యావుల. ఏప్రిల్ నెలాఖరులో గేట్ల అమరిక పూర్తి. మల్లాడికి భయం పట్టుకుంది. అనుచరులతో ఆగడాలు సృష్టిస్తున్నారు. యానాం ప్రజలు తనను గెలిపిస్తారన్న అశోక్. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయనే నిరసన. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 అరెస్ట్. అసోంలో ఊపందుకున్న ప్రచారం. ఆటపాటలతో ఆకట్టుకున్న సీఎం. త్రిశూలాన్ని ప్రదర్శించిన విశ్వశర్మ. హక్కుల్ని కాల రాసే కుట్ర జరుగుతోంది. నాన్ బెంగాలీ ఓట్లను చేర్చాలని చూస్తున్నారని బీజేపీ నేతలపై ఈసీకి లేఖ రాశారన్న మమత. గుజరాత్ సవాంద్లో ప్రధాని మోదీ పర్యటన. కేమ్స్ సెమీకండక్టర్ ప్లాంటును ప్రారంభించిన ప్రధాని. 3,300 కోట్ల ప్లాంట్ నిర్మాణం.